తర్వాత రాశి ధనస్సు అండి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. వీళ్ళకి ఆదాయం 14 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు, గౌరవం 5 పాళ్ళు, అవమానం 6 పాళ్ళు. ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో వివాహ విషయాల్లో అంటే మ్యారేజ్ సంబంధించనమాట వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ బిజినెస్ మ్యాన్లకి నూతన భాగస్వామ్యాలు అంటే ఏంటి, పార్ట్నర్షిప్స్ బాగా కలిసి వస్తాయన్నమాట. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు అనేవి బాగా మెరుగుపడతాయి. భార్య పిల్లలతో అండర్స్టాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. వీళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుందండి. స్నేహపూర్వక సంబంధాలు ఇదివరకటి కంటే మెరుగైనటువంటి విధంగా ఉంటాయి. వీళ్ళకి జర్నీస్ బాగా కలిసి వస్తాయండి. విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారట వీళ్ళు. సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనం వీళ్ళు బాగా గడుపుతారు, వీళ్ళకి లభిస్తాయి. సామాజిక గౌరవం, సంతోషకరమైనటువంటి మ్యారీడ్ లైఫ్ అన్నమాట, మ్యారేజ్ లైఫ్ అన్నమాట వీళ్ళకి లభిస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురుడు సంచరించడం మూలంగా ఆరోగ్య విషయాల మీద బాగా శ్రద్ధ వహించాలి. తలనరాల యొక్క నొప్పులు వస్తాయి వీళ్ళకి. ఛాతీ సంబంధమైనటువంటి అంటే హార్ట్ ఆ సమస్యల మీద వీళ్ళు శ్రద్ధ బాగా పెట్టడం అనేది ఎంతో అవసరం. ఫైనాన్స్, అకౌంట్ రంగాల వాళ్ళకి కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాల యొక్క అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందేటువంటి అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. అన్నదమ్ముల మధ్య వీళ్ళకి సయోధ్య అనేది కలుగుతుంది. చక్కగా వీళ్ళు బాగా స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. వీళ్ళు అన్ని విధాలా కలిసిమెలిసి ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలం కాదుట. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వసూలు 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 పైసా వసూలు వీళ్ళని వసూలు చేసుకోవాలట వీళ్ళు పాత బాకీల్ని. ఆ పాత బాకీల పట్ల వీళ్ళు ఏమాత్రం కేర్లెస్గా ఉన్నా వాళ్ళు ఎక్కొట్టడానికి చూస్తారట. అందువలన చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అంతేకాకుండా ఈ ధనస్సు రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో, కోర్టు సమస్యల విషయాల్లో, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి వీళ్ళకి. వాహన ప్రమాద సూచన వీళ్ళకి ఉన్నది. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. అలాగే పనిచేసే చోట, ఇంటి వద్ద వీళ్ళకి విభేదాలు మరియు వాదనలు పెరుగుతాయట. వృత్తి వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా సరే, అడ్డంకులైనా సరే అధిగమిస్తారట. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు చూశారు, వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కాలం అన్నమాట. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఈ ధనస్సు రాశి వాళ్ళకి లక్కీ నెంబర్ ఎంతండి? 3, నెంబర్ 3. ఇక నెంబరింగ్ పరంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే నెంబర్ 8, నెంబర్ 9, 8, 9 ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యలు ఏ వారాలతో కలిసి రావాలట అంటే బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చాయనుకోండి అన్ని విధాల యోగప్రదంగా ఉంటుంది. వీళ్ళు పినాక పాణి అయినటువంటి ఆ బోళాశంకరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆరాధించాలిట.